మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా మహిళ ప్రసవ వేదనకు గురైంది. గత 4 రోజులుగా వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోలేదు. రాత్రి నొప్పులతో వచ్చిన మహిళను పట్టించుకోకపోగా బయటకు వెళ్లమన్నారు. దీంతో గాంధీ విగ్రహం వద్ద తలదాచుకునేందుకు వెళ్లి అక్కడే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే గర్భిణి చోరికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు సిబ్బంది. నాగర్ కర్నూలు జిల్లా ఆవంచ గ్రామానికి చెందిన యాదమ్మ ఈ నెల 2వ తేదీన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చింది. అదే సమయంలో తన బ్యాగులోంచి డబ్బులు దొంగిలించిందని నర్సు ఆరోపించడంతో సిబ్బంది పోలీసులు సమాచారం అందించారు. తప్పైందని యాదమ్మ చెప్పడంతో నిండు గర్భవతి అని పోలీసులు వదిలివేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత మళ్లీ వైద్యం కోసం వచ్చిన యాదమ్మకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేశారు. ఒకవైపు కట్టుకున్నవాడు తాగుడుకు బానిసై పట్టించుకోక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేక నిన్న రాత్రి నొప్పులు వస్తుండటంతో మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది యాదమ్మ. అయినప్పటికీ వైద్య సిబ్బంది పట్టించుకోకుండా బయటికి పంపివేశారు. దీంతో జడ్చర్ల పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద తలదాచుకునేందుకు వెళ్లింది. విపరీతమైన చలిని తట్టుకుంటూ అక్కడే ఉన్న యాదమ్మ తెల్లవారుజామున ఆడ శిశువుకు జన్మనిచ్చింది. విషయాన్ని గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. గతాన్ని దృష్టిలో ఉంచుకొని తమ వృత్తి ధర్మాన్ని పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ నిర్వాహకాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద స్థానికులు నిరసన తెలిపారు. వస్తే వద్దన్నారు. ఈ సార్ వాళ్ళే వద్దన్నారు. సారు మేడం ఇట్లా వద్దంటే హాస్పిటల్లో ఉంటే వస్తే వద్దన్నారు. వద్దంటే ఇంకా అక్కడ ఓనికి డబ్బులు లేకుంటే ఇంక అట్లకెళ్ళే ఉన్నా. బస్ స్టాండ్లో పోతే మాకు డెలివరీ అయితే ఇంకా వాళ్ళకు తిరుపతికి ఎవరు చెప్పారో వాళ్ళు ఆటో తీసుకొని వచ్చారు. ఆటో తీసుకొచ్చి ఇంకా పిల్ల ఆడనే పడ్డది. ఇంకా ఇక్కడికి వచ్చినాక మాయ తీసేసి ఎంత